హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్నైతే ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ అయితే వచ్చింది కానీ ఎవరి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకుండా కట్ ఆఫ్ మార్క్స్ అయితే వెళ్ళిపోయాయి. అసలు అంత కట్ ఆఫ్ ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రిజల్ట్ రాకముందు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే చూశాను. ఎవరు కూడా మరీ ఇంతలా కట్ ఆఫ్ ఉంటుందని అయితే ఎవరు చెప్పలేదు. అందరూ కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుందనే చెప్పారు. ఎందుకంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఇప్పుడు పోస్టులు ఎక్కువ, కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని అందరూ కూడా కట్ ఆఫ్ తక్కువగా ఉంటుందని అనుకున్నారు. బట్ ఏంటంటే కట్ ఆఫ్ చూస్తే చాలా హైగా అయితే ఉంది. చాలామంది జాబ్ వస్తుందని చెప్పి ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ రిజల్ట్ చూసాక మాత్రం అందరి కళ్ళలో ఆవిరైపోయినట్టు అయిపోయింది. 135 మార్క్స్ వచ్చి కూడా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. 1-2 మార్కుల్లో కూడా జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. సో కట్ ఆఫ్స్ ఇంత పెరగడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి మనం ఆలోచిస్తే, ఈ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ 1 year 6 months 3 months అలా డిస్టెన్స్ ఉండి అయితే ఈ ఎగ్జామ్స్ అనేవి జరగలేదు. మనకి నోటిఫికేషన్ అనేది 2022లో వచ్చింది. 2023 జనవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాక క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఎలాంటి జాబ్కి వెళ్ళకుండా, ప్రైవేట్ జాబ్ లాంటి వాటికి దేనికి వెళ్ళకుండా ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ కోసమే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ 2 సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి సిలబస్ మొత్తం మ్యాక్సిమం కవర్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే మొన్న జరిగిన ఎగ్జామ్లో అందరికీ కూడా చాలా ఎక్కువ మంది అయితే చదవడానికి వీలుండి అలా ఎలాంటి జాబ్కి వెళ్ళని వాళ్ళకి మాత్రం మంచి స్కోర్ అయితే చేశారు. సో అందుకే కట్ ఆఫ్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత పైకి అనేది వెళ్ళిపోయాయి. ఏ జిల్లాల కట్ ఆఫ్ చూసినా కానీ చాలా హైగానే ఉన్నాయి. 135 మార్క్స్ వచ్చిన వాళ్ళకే ఓపెన్లో అయితే కట్ ఆఫ్ అనేది ఉన్నది. ఇంచుమించు అన్ని కేటగిరీల కట్ ఆఫ్స్ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే, లాస్ట్ టైం నోటిఫికేషన్తో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదంతా చూసిన తర్వాత మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో జాబ్ సాధించడం అంటే అంత ఈజీ కాదు. చాలా కష్టపడి చదివితేనే కానీ జాబ్ని మనం చేరుకోలేము. జాబ్ కొట్టే అంత అవకాశం మనకు రాదు. సో ఫ్రెండ్స్, ఎవరికైతే మొన్న ఈ నోటిఫికేషన్లో జాబ్ రాలేదో ఇంకా వాళ్ళందరూ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఫీల్ అవుతూ ఇక్కడ ఆగిపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో మనకి ఏపీ గవర్నమెంట్లో మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి కూడా మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలకి నోటిఫికేషన్స్ వస్తాయి కూడా తెలియడం లేదు. సో దీని మీదే నమ్మకం ఉంచుకునే కంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో అయితే రెగ్యులర్గా కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వస్తాయి కాబట్టి సో దానికోసం అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు ఈ ఏపీ గవర్నమెంట్ మీదే మనం నమ్మకం పెట్టుకుంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో రావో అప్పటి వరకు మన ఏజ్ అనేది ఉంటుందో లేదో కూడా తెలీదు. సో అందుకే ఇప్పటి వరకు ఎలాగో మీరు ప్రిపరేషన్లోనే ఉన్నారు. ఆల్రెడీ మొన్న ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డీకి కూడా అప్లై చేసి ఉంటారు కాబట్టి ఇంకా ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోయి ఆ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. సో కట్ ఆఫ్ కోసం చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఏదో చేసి ఉంటుంది అది ఇది అని. సో గవర్నమెంట్ ఏదో చేయడం కాదు కానీ నోటిఫికేషన్ వచ్చి ఇంత మరి టైం గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది బాగా చదవడం వల్ల కట్ ఆఫ్స్ అనేవి అంతలా పెరిగిపోయాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కానిస్టేబుల్ జాబ్ వచ్చి ఉంటే కంగ్రాచులేషన్స్. ఈ జాబ్ వచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను.